ఒక పనికిమాలిన క్యారెక్టర్లెస్ రోగును ఒకరిని తీసుకుని వచ్చి ఇవాళ నా పైన బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఈ ఈవీఎం ఎమ్మెల్యే. చిల్లర రాజకీయాలు మానుకో, సిగ్గుండాల. రెడ్ హ్యాండెడ్గా తీసుకుని వచ్చి అక్కడ దొరికావు. లిక్కర్ సిండికేట్లో వాయిస్లతో శుద్ధ మీ పార్టీ అధ్యక్షుడు మధ్య రాంబాబు దొరికాడు. దాని తర్వాత కెలపర్తి శ్రీనివాస్ ఎక్స్ కార్పొరేటర్ మీ బంధువు అతనోడు దొరికాడు. డైరెక్ట్గా ఇంత మామూళ్ళు ఇవ్వాలి, 1,40,000 కలెక్ట్ చేస్తున్నాం ఎమ్మెల్యే మామూలు అని డైరెక్ట్గా చెప్తే దానిపైన విచారణ చేయకుండా ఏదో తీసుకొచ్చి బురద జల్లే కార్యక్రమం నా పైన. ఎవరైతే ఇక్కడ మీడియా ఉన్నారో అతను ఆధారాలు అడిగి, ఏమయ్యా ఇగో నిన్నేసి కోట్లు ఇచ్చావని నువ్వు అంటున్నావు కదా, ఆధారాలు చెప్పు, ఏం ఆధారాలు ఉన్నాయి? నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఇదే ఈవీఎం ఎమ్మెల్యే గతంలో 25% కమిషన్లు అన్నని నా మీద ఎలక్షన్లో మొత్తం పాంప్లెట్లు చెల్లించాడు. ఊరంతా పాంప్లెట్లు చెల్లించి నిజంగా ఇంత అభివృద్ధి చేశారు కదా, ప్రజలు కూడా ఏమో తీసుకునే ఉంటాడేమో అని చాలా కొంతమంది అనుకోవచ్చు. ఇలాగ అన్యాయంగా ఎలక్షన్లో గెలిచావు. ఇప్పుడు వచ్చి సంవత్సరన్నర కాలం అయింది. ఈ 25%కి సంబంధించి ఏం ఎంక్వైరీ చేసావు? ఏం విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యి, లేదా సిఐడి ఎంక్వైరీ అయ్యి, లేదా కేంద్ర ప్రభుత్వంలో కూడా మీరే ఉన్నారు కదా, సిబిఐ ఎంక్వైరీ అయ్యి రెడీగా ఉన్నాను. నువ్వు మొత్తం ఉండి ఇవన్నీ ఎంక్వైరీలు వేసి నిజ నిజాలు బయటికి తీసుకురా. ఇది కాక గౌతమి సూపర్ బజార్లో 5 కోట్లు ఇచ్చారని చెప్పి మళ్ళీ పాంప్లెట్లు చెల్లావు. నీచ కుటిల రాజకీయాలు, పనికి మాలిన రాజకీయాలు. 5 కోట్లు ఇచ్చారన్నావు కదా, ఎవడైతే ఇచ్చాడో అని తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టు. ఎవడిచ్చాడో మళ్ళీ అక్కడ బిల్డింగ్ కట్టేస్తూ ఉన్నారు. నీకు ఇచ్చినట్టున్నాడు, అందు గురించి ఇప్పుడు దాకా అడ్డుకోలేకపోయావు. ఈ సంవత్సరన్నర కాలంలో నా పైన 10 కేసులు దగ్గరగా నా పైన రిజిస్టర్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు, రేపు వచ్చేది మా ప్రభుత్వం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయంగా అక్రమంగా ఏవైతే ఆఫీసర్లు కూడా ప్రవర్తించారో ఖచ్చితంగా వాళ్ళని కూడా ఎంక్వైరీలోకి తీసుకొస్తాం. అది కూడా చెప్తా ఉన్నా. ఇక్కడ రాజమండ్రిలో కొమ్మక్క రాజకీయం జరుగుతూ ఉంది కదా, ఈ కొమ్మక్క రాజకీయంలో అవతల వాళ్ళు కాపాడేస్తారేమో అని అనుకుంటూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ గారు చెప్పినా కూడా నేను విన్నాను. మీకు ఇంకా సంవత్సరన్నర కాలం ఉంది, మీరు ఏం చేయాలనుకుంటే సంవత్సరన్నర కాలం చేసుకోండి. లాస్ట్ 1 ఇయర్ ఎలాగా మీ మాటలు ఎవరు వినరు. మీరు ఎన్ని ఎంక్వైరీలు చేసుకుంటారు రెడీగా ఉన్నా. దాని తర్వాత సినిమా ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ఒక్కొక్కడికి.